క్రైస్తవులు కానీ ఇటు హైందవులు కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ బుక్లెట్ను చూసి పొరపాటును కూడా ఏమాత్రం భయపడకండి. ద్వేషపూరితమైనటువంటి వార్తలు. అంటే ఇంత చిన్న విషయాన్ని పోలుస్తున్నాడనే చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇలాంటి ద్వేషాన్ని నింపుతూ ఈ పుస్తకాన్ని రాయడం అన్నది ఎంత హాస్యాస్పదం చూడండి. కొట్టే శక్తి, కొత్త భాషలో మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మరి పాములు ఎత్తి పట్టుకోవచ్చు కదా. మరి విషం లాంటిది ఏదైనా తాగినప్పుడు ఏదే చావరా అన్నప్పుడు అది తాగి చూపించవచ్చు కదా. పాస్టర్ అంతా పాములు ఎత్తి పట్టుకుంటారా అనేటట్టుగా వ్యంగ్యంగా అయినా ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇదే రిఫరెన్స్ ఉపయోగించి నేను పాస్టర్ని నాకు యేసు కరుణించాడు కాబట్టి నేను స్వస్థత చేస్తున్నాను టచ్ అనగానే వాళ్ళు రోగాలు స్వస్థత జరిగినట్టు మనం కొన్ని స్టేజ్ మీద డ్రామాలు చూస్తున్నాం. వివేకానంద రాసిన పద్యాలలో కూడా ఇదే ఉంది, ఇదే ఫాలో అవ్వమని యువతకు చెప్తున్నారు. బట్ మేము ఇది ఫాలో అవుతాం కాబట్టి ఇది మాకు అభ్యంతరంగా ఉంది. వివేకానంద పద్యాలు రాశాడా? వివేకానంద చెప్తున్నాం మేము. వివేకానంద వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఉపమానం కదా. ఇది చెప్పడం ఏంటి? ఇప్పుడు నన్ను చంపడం ఏంటి? వీళ్ళందరూ ప్రతి ప్రశ్నకు వేసే చూడండి అలా నవ్వడం అనేది కాదు, కరెక్ట్ కాదు. పరలోక రాజ్యము సమీపించు అనేది చెప్పడం వేరంట, సువార్త వేరంట. అన్నారా అనలేదా? ఫస్ట్ ఇప్పుడు కూడా అంటున్నా. ఓకే, రైట్. ఆయనకు యేసును పట్టుకోవడానికి వచ్చారు, పట్టుకోవడానికి వచ్చారు. తర్వాత కొట్టారులేండి, ఆ తర్వాత విషయము. పట్టుకోవడానికి హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మన ఐరా మీడియాలో ఒక హెల్తీ డిబేట్ పెట్టబోతున్నాము. అది ఎవరెవరి మధ్య అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఎవరంటే మన జాన్ పాల్ గారు అండ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య డిబేట్ మెయిన్గా చెప్పాలి అంటే బైబిల్ గురించి మాత్రమే అవ్వబోతుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్ టాపిక్స్ కానివ్వండి, లేకపోతే అదర్ హిందూ గ్రంథాలకు సంబంధించింది ఏదైతే కాదు. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ గురించి మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మాట్లాడబోతున్నారు. ఆయన రైట్ సైడ్లో ఉన్నారు. అండ్ ఈ బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ అనేది ప్రతి ఒక్కరికి జీవ మార్గం అని చెప్పేసి మన జాన్ పాల్ గారు ఈ డిబేట్లో మాట్లాడబోతున్నారు. సో దాని గురించి జాన్ పాల్ గారు మన లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే డిబేట్ ఉందో అది మీ అందరి ముందుకి ఇప్పుడు తీసుకురాబోతున్నాం. అండ్ లెట్స్ స్టార్ట్. ఇందులో కూడా టైమింగ్ ఏంటంటే ఫస్ట్ 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్లు ఎవరికున్నా కానీ వాళ్ళు 2 నిమిషాలు చొప్పున, అంటే క్వశ్చన్ అడిగే పర్సన్ అడిగిన తర్వాత 2 నిమిషాలు ఆన్సర్ ఇచ్చి దాన్ని 20 నిమిషాల లోపల ఎండ్ చేయాలి. అలానే ఇంకొకరు అడిగేటప్పుడు క్వశ్చన్స్ మళ్ళీ ఇంకొక 20 మినిట్స్. ఇద్దరి మధ్య సంభాషణలో ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసేసి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అంటే ఆపోజిట్ క్వశ్చన్స్ అనమాట. వాళ్ళే అడుగుతూ ఉంటారు. ఎవరికైతే ఏ డౌట్స్ ఉన్నాయో వాళ్ళు క్లారిఫై చేసుకునే విధానంగా సెకండ్ రౌండ్ మనము ప్లాన్ చేయడం జరిగింది. సో థర్డ్ రౌండ్ వచ్చేసి కంక్లూషన్. దెన్ ఎట్లంటే మనం మొత్తం కూడా డిబేట్ని కంక్లూడ్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. నమస్తే జాన్ పాల్ గారు. నమస్తే నాగేంద్ర గారు. అండ్ నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఈ డిబేట్ మన ఐరా మీడియాలో జరగబోతున్నందుకు? సో నాకు తెలిసి ఎక్సైటింగ్గా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. మరి మీరు ఏం చేస్తారని లెట్స్. నేను ఒక మాట చెప్పండి. మీ మాట కలుపుతాను నాగేంద్ర గారు. చెప్పండి. ఒక హెల్తీ డిబేట్ని అంటే 2 మతాల మధ్య ఉన్నటువంటి అపార్థాలని పరిష్కరించడానికి మీ వంతుగా బాధ్యత వహించి ఈ ఐరా మీడియాలో ఈ డిబేటు మీరు చేయడం అన్నది, సంకల్పించడం అన్నది నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. దీని ప్రభావం అన్నది మంచి ప్రభావాన్ని మీరు చూస్తారు. తప్పకుండా. దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోస్ కంటెంట్ చూసి చాలామంది పాస్టర్లు తిట్టేవాళ్ళు, రకరకాల బూత్లు మాట్లాడేవాళ్ళు,
ఫోన్లు చేసి కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఎవరు కూడా కూర్చొని ఒక మంచిగా డిస్కషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఊరికి చెప్పేవాళ్ళే, కానీ కూర్చొని డిస్కషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచిగా ఒక హెల్తీ డిబేట్ చేద్దాము అనే విధంగా ఎవరు లేరు. అందులో జాన్ పాల్ గారు ముందుకు రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సూపర్ అండి. సో అది ఈ ఐడియా మీడియా ఛానల్ ద్వారా జనాలకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఇద్దరు మాట్లాడేది కూడా ప్రేక్షకులు గమనించి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. సో ఈరోజు మీ అందరి ముందు వీళ్ళిద్దరు డిబేట్ని మనం చూద్దాము. అండ్ మీరు కూడా కమెంట్స్ రూపంలో చెప్పొచ్చు కూడా. అండ్ ఎనీవే లెట్స్ స్టార్ట్ అండి. స్టార్ట్ చేస్తారా? నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే స్టార్ట్. ఓకే, మొట్టమొదటిగా ఈ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్తో ఇలా కూర్చొని తాను వ్రాసినటువంటి ఈ బుక్లెట్ విషయమై స్పందించడానికి నాకు ఈ వేదికనిచ్చినటువంటి ఐరా మీడియాకి తర్వాత సహోదరుడు నాగేంద్ర గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తున్నాను. నా ఎదురుగా ఉన్నటువంటి ప్రవీణ్ కూడా ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ డిబేట్కి నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ పుస్తకాన్ని, అంటే ఈ చిన్న బుక్లెట్ని ఓ క్రైస్తవుడా మేలుకు అంటూ ఆ సహోదరుడు ప్రవీణ్ రాసినటువంటి బుక్లెట్ని నేను చాలా రోజులుగా చూస్తున్నాను. కానీ దీని మీద స్పందిద్దాం అనుకున్నాను, కానీ అంత సమయం కుదరలేదు. అయితే దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు అని నేను భావిస్తూ మొట్టమొదటిగా ఇటు క్రైస్తవులు కానీ ఇటు హైందవులు కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ బుక్లెట్ను చూసి పొరపాటును కూడా ఏమాత్రం భయపడకండి, కలవరపడకండి. నాకు తెలిసి క్రైస్తవులు ఎవరు కూడా దీన్ని చూసి ఏమాత్రం చెల్లించరు. కారణం ఏంటంటే ఇందులో అన్ని అసంబద్ధాలు, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నటువంటి విషయాలు, కేవలం సమాజంలో అలజడి సృష్టించడానికి వ్రాసినటువంటి వ్రాతలే తప్ప ఏమాత్రం సత్యానికి దగ్గరగా ఉన్నవి కావన్నది నేను మీతో చెబుతున్నాను. ఇప్పుడు దీన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మన ప్రవీణ్ వ్రాసినటువంటి మాట ఏంటంటే, అంటే ఇందులో చాలా ప్రశ్నలు లేవదీశాడు. అవి ప్రశ్నలు కాదు, వాస్తవానికి ద్వేషపూరితమైనటువంటి వ్రాతలు, క్రైస్తవ్యాన్ని ఒక బూచిగా చూపెడుతూ తద్వారా హైందవ సమాజంలో ఒక దురభిప్రాయాన్ని సృష్టించాలన్నటువంటి వ్రాతలే తప్ప ప్రశ్నలు కాదు. అయినా సరే ప్రశ్నలని టైటిల్ పెట్టారు కాబట్టి నేను అలాగే పిలవాల్సి వస్తుంది. మొట్టమొదటిగా ఈ మొదటి పేజీ చివరిలో 12వ ప్రశ్నగా ఏం రాశారంటే, పైన చాలా ఉన్నాయి, వాటన్నిటికి చెబుతాను నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్లలో. శాస్త్రవేత్తలు మా బైబుల్ చూసి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారని అంటారు, కానీ శాస్త్రవేత్తలు అందరూ నాస్తికులు. వాళ్ళు కనిపెట్టిన వస్తువులను బైబుల్కు ఎటువంటి సంబంధం లేదు, బైబుల్కు సైన్స్ నిలవబడదు అంటూ ఈయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే బైబిల్లో విషయాలను చూసి లేదా బైబిల్ను అంగీకరించినటువంటి క్రైస్తవులైనటువంటి శాస్త్రవేత్తలు చాలా ఆవిష్కరణలు చేశారని క్రైస్తవులు చెప్తూ ఉంటారు. కానీ వాటిని కనిపెట్టింది ఎవరంట అని వ్రాస్తున్నారంటే, కానీ శాస్త్రవేత్తలు అందరూ నాస్తికులు, వాళ్ళు కనిపెట్టిన వస్తువులకు బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు, క్రైస్తవునికి సంబంధం లేదంటూ ప్రవీణ్ రాసినటువంటి దీన్ని మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ నిజంగా శాస్త్రవేత్తలందరూ నాస్తికులా లేకపోతే క్రైస్తవుల? శాస్త్రవేత్తలు క్రైస్తవులు ఉన్నారు, నాస్తికులు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఆవిష్కరణలన్నీ కూడా ఎక్కువ శాతం 90% చేసింది ఎవరంటే క్రైస్తవ శాస్త్రవేత్తలు మాత్రమే అని నేను చెబుతూ దీనికి ఒక నిర్ధారణ ఇస్తున్నాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఈ పుస్తకం పేరు ఏంటంటే మెన్ ఆఫ్ గాడ్, మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్, మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్. ఇది నేను రాసిన పుస్తకం కాదు. ఈ పుస్తకాన్ని హెన్రీ ఎం మోరిస్ రాశారు. ఈ పుస్తకంలో ఏముంటుంది అనంటే ఎంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు ఏమేమి ఆవిష్కరించారు అని ఇక్కడ రాయబడింది. నేను చదివి వినిపిస్తాను, కొంతమంది పేరు చదివి వినిపిస్తాను. జాన్ కెప్లర్, ఫ్రాన్సిస్ బేకన్, బ్లైజ్ పాస్కల్, రాబర్ట్ బాయిల్, జాన్ రే, నికోలస్ స్టెనో, థామస్ బర్నెట్, అథనేసియస్ కెర్కర్, జాన్ విల్కిన్స్, వాటర్ చార్లటన్, సర్ విలియం పెట్టి, ఐజక్ బారో, ఇంక్రీజ్ మ్యాథర్, నెహెమియా గ్రూవ్, గెలీలియో, రాబర్ట్ హూకే, విలియం హార్వే, క్రిస్టిన్ హైజన్స్, టైకో బ్రాక్సీ, నికోలస్ కోపర్నికస్. వీళ్ళు మోడర్న్ సైన్స్ని ఫౌండర్స్ వీళ్ళు. ఇక చూడండి, న్యూటన్ ఏజ్ వచ్చేటప్పటికి ఐజక్ న్యూటన్, విలియం విస్టన్, జాన్ వుడ్వర్డ్, కరోలస్ లిన్నేస్, జానథన్ ఎడ్వర్డ్స్, విలియం హెర్షెల్, జాన్ హ్యారిస్, ఇలా చదువుకుంటూ పోతే
మైకేల్ ఫ్యారడీ, హంఫ్రీ డేవి, జార్జ్ క్యూవియర్, తిమోథీ డ్వైట్, ఇలా ఎంతమంది ఉన్నారంటే కొన్ని వందల మంది సైంటిస్టులు, కొన్ని వందల మంది. చివరికి ఈరోజు మనం ఇవన్నీ చదవట్లేదు, ఎందుకంటే నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి చదవట్లేదు. సెకండ్ రౌండ్లో కానీ చదవమంటే చదివి వినిపిస్తాను. కొన్ని వందల మంది సైంటిస్టులు మీరు అమెజాన్లో దొరుకుతుంది, మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అన్నది. ఈ చివరికి మనం ఆపరేషన్ చేసుకునేటప్పుడు ముందు మత్తు మంది ఇస్తారు, అనస్థీసియా ఇస్తారు. ఆ అనస్థీసియాని కనిపెట్టింది కూడా ఎవరు? క్రిస్టియన్ సైంటిస్టు. దేన్ని బట్టి ఆయన కనిపెట్టాడు అంటే, దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు అని ఉంటే, అంటే గాఢ నిద్ర అంటే మనిషి తన శరీరం నుంచి మాంసాన్ని బయటకు తీస్తున్నా సరే, ఎముకను బయటకు తీస్తున్నా సరే గుర్తుపట్టలేనంత గాఢ నిద్ర ఉంటుందా అన్న దగ్గర నుంచి మత్తు మంది అనస్థీసియా అన్నది ఆవిష్కరించబడింది క్రైస్తవ శాస్త్రవేత్తను బట్టి. కానీ ఇక్కడ మన ప్రవీణ్ ఏం రాశాడు అంటే, శాస్త్రవేత్త అందరూ నాస్తికులంట, వాళ్ళు కనిపెట్టిన విషయాలు క్రైస్తవులు ఆపాదిస్తున్నారంట. చూడండి ఎంత ద్వేషపూరితమైన వ్రాతో ఇది. ఇది మొట్టమొదటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత క్రొత్త నిబంధనలు యేసు ప్రభువును గురించి ఆయన ప్రస్తావిస్తూ ఏమన్నాడు అంటే, తల్లిదండ్రులను ద్వేషించమనడమే కాకుండా అన్ని రకాల రక్త సంబంధాన్ని తెంచుకుంటేనే నిత్య జీవం పరలోకం అని యేసు ప్రభు చెప్పాడంట. మరి ఎక్కడ చెప్పాడు ఏ మాట నాకే తెలియదు, కానీ దీనికి నువ్వు రాసినటువంటి రెఫరెన్స్ ఏంటంటే లూకా సువార్త 14:26లోను, మత్తయి సువార్త 19:29లోను యేసు ప్రభు ఈ మాట అన్నాడంట. అంటే ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ ద్వేషం అని ఉంది కదా, తల్లిదండ్రులు ద్వేషించమన్నాడు యేసు ప్రభు అని ఇక్కడ వ్రాసాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మూడింటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. అంటే ఒక దాంట్లో ప్రస్తావించిన దాన్ని అదే సందర్భాన్ని ఇంకో దాంట్లో ప్రస్తావించుంటారు. మూడు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, సిమిలర్ గాస్పెల్స్ అంటారు వాటిని. ఇక్కడ ద్వేషింపకుంటే అనే దాన్ని తీసుకొని తెలుగులో ఉన్నదాన్ని ద్వేషించమన్నాడు అంటున్నాడు. మత్తయి సువార్త 10:37 నాకంటే ఎక్కువగా తన తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, బిడ్డలు కానీ, తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే, ఇక్కడ యేసు చెబుతున్నది నాకంటే ఎక్కువగానే కంపారిజన్ తప్ప, అంటే ప్రయారిటీస్ ఏది లెస్ ప్రయారిటీ అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ ప్రయారిటీ అని చెబుతూ ఉన్నటువంటి దీన్ని కూడా అర్థం చేసుకోకుండా ద్వేషం అనే పదాన్ని తీసుకుని వెళ్ళి బైబిల్ తెలియనటువంటి హైందవ సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నటువంటి ఇది ఏమైనా సమంజసమా? మత్తయి సువార్త 5:45 యేసు ప్రభు అంటాడు, తన సహోదరుని ఎవడైనా ద్వేషిస్తే వాడు నరకానికి పాత్రుడు, వాడు శిక్షకు పాత్రుడు, ద్వేషించకూడదు, ద్రోహి అని పిలవకూడదు అని యేసు ప్రభు తన సహోదరుని ద్వేషించదని చెబితే, ఇక తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పమన్న మాటకి ఏమైనా అర్థం ఉంటుందా? కాదు. యేసు చెప్పినటువంటి ద్వేషం అన్నటువంటి మాట ఏంటంటే నాకంటే ఎక్కువగా ప్రేమించకండి. దీనికి ఆధారం ఏంటి? మత్తయి సువార్త 10:37లో నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అంటే ఇంత చిన్న విషయాన్ని పోలుస్తున్నాడనే చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇలాంటి ద్వేషాన్ని నింపుతూ ఈ పుస్తకాన్ని రాయడం అన్నది ఎంత హాస్యాస్పదం చూడండి. తర్వాత ఇక్కడ నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. అంటే తల్లిదండ్రుల్ని అందరిని విడిచిపెట్టాలి అనేటట్టుగా, ఏదో పరిత్యాగం చేయాలనేటట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. ఇది ప్రయారిటీకి సంబంధించింది తప్ప పూర్తిగా విడిచిపెట్టమని కాదు ఇది. ఒకవేళ యేసు ప్రభు ఉద్దేశం అదే అయితే కనుక యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు తన శిష్యుని పిలిచి, యోహాన్ని పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఎందుకు తన తల్లిని గురించినటువంటి బాధ్యతలను యోహానికి అప్పగిస్తాడు కదా? ధర్మశాస్త్రంలో నీ తల్లిని తండ్రిని సన్మానించని మాట ఎందుకు వ్రాయబడింది అంటే, ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమని యేసు ప్రభు చెబితే తాను శిలువ మీద ఉన్నప్పుడు తానే వర్ణించే స్థితిలో తన తల్లి బాధ్యతని శిష్యుడికి ఎందుకు అప్పగించాడు? ధర్మశాస్త్రంలో 5వ ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని సన్మానించు. సామెతల్లో నీ తల్లి ముదిమెందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఎంత విద్వేషాన్ని నింపుతూ ఈ పుస్తకం రాయబడింది. తర్వాత 3వ ప్రశ్న, యేసు కరుణామయుడు దయగలవాడని చెబుతున్న పాస్టర్లు బైబిల్లో అసలైన వచనాలు అంటే యేసు ప్రభు అంట కరుణామయుడు దయామయుడు అంటూ మేము చెబుతున్నట్టు, కానీ బైబిల్ అలా లేదంట. దానికి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికివేయము.
మార్కు స్వార్త 9:42 ఈ వచనాన్ని కోట్ చేస్తూ యేసు ప్రభు కరుణామయుడు దయమయుడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం నేను ఏం చెప్తున్నా అంటే, ఎవడైతే యేసు ప్రభువును అంగీకరించే వ్యక్తిని తిరస్కరిస్తాడో ఆ వ్యక్తి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి నడి సముద్రంలో ముంచబడ్డ మేలు అని ఇక్కడ రాయబడింది. అంటే ఏది లిటరల్గా రాయబడింది, ఏది సింబాలిక్గా రాయబడింది అనేటువంటి ఈ చిన్న తేడా ఈ ప్రవీణ్ ప్రారంభంలో ఏ రాస్తా అంటే, ఈయన బీటెక్ చదివాడు అని రాస్తున్నాడు. అంటే బీటెక్ ఎలా చదివాడు, ఎందుకు అంత దూరం వచ్చాడు, ఎలా వచ్చాడు నాకైతే తెలియదు. కానీ ఏది సింబాలిక్ రైటింగ్, ఏది లిటరల్ రైటింగ్ అనే కనీస స్పృహ లేకుండా సింబాలిక్గా లిటరల్గా అన్న మీకోసం నేను నా ప్రాణం ఇస్తానంటే అది లిటరలా సింబాలిక్? మీకోసం నేను ప్రాణం ఇస్తాను, నేను మీకోసం సప్త సముద్రాన్ని దాటి వస్తాను అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాను తప్ప లిటరల్గా నేను 7 సంవత్సరాలు దాటలేను, లిటరల్గా నా ప్రాణాన్ని ఇవ్వలేను. అర్థమవుతుందా? నా గుండె నిండా నువ్వు నిండిపోయావు అని అన్నావు అనుకో, గుండెలు ఎలా నిండుతావు? అది సింబాలిక్గా చెప్తున్నటువంటి విషయం, అంతే లిటరల్గాని కాదు. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే నన్ను అంగీకరించే వ్యక్తి అభ్యంతరపరుస్తాడో వాడు కఠినమైన శిక్షను ఎదుర్కొంటాడు అనేటువంటి విషయం చెప్తూ ఉంటే అది సింబాలిక్గా, దాన్ని లిటరల్గా వ్రాసి చూడు యేసు ఉంటాడు, నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయము. మరి ఎంతమంది క్రైస్తవులు చేతులు నరుకున్నారు, కాళ్ళు నరుకున్నారు? అంటే పాపాన్ని అంత తీవ్రంగా పరిగణించండి, పాపాన్ని అంత తీవ్రంగా పరిగణించండి అని చెప్తున్నటువంటి సింబాలిక్ రైటింగ్ని, సేయింగ్ని లిటరల్గా రాసి ఎంతమందిని అపార్థానికి గురి చేస్తున్నాడు. ఇకపోతే నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించడని చెప్పాను అని ఒక ప్యారబుల్లో ఉన్నటువంటి, ఒక ఉపమానంలో ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొచ్చి దాన్ని యేసు ప్రభుకి ఆపాదించి యేసు ప్రభు నరకం అంటున్నాడు అనేటువంటి ఒక విద్వేషాన్ని సమాజంలో రెచ్చగొడుతున్నాడు. ఇది 3వ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి. ప్యారబుల్ని ఎందుకు లిటరల్గా తీసుకున్నావు? పైన సింబాలిక్ సేయింగ్ని ఎందుకు లిటరల్ సేయింగ్గా తీసుకున్నావు? ఇది 3వ ప్రశ్న. ఇకపోతే 4వ ప్రశ్న, యేసు నమ్మారు కాబట్టి పాములను పట్టుకోమని చెప్పారు, మరి పాసులు పట్టుకుంటారా అని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం ఉన్నటువంటి దీన్ని తీసుకొని, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి, ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏది త్రాగినా వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పారు అన్నటువంటి దీంట్లో యేసు ప్రభు నమ్మితే పాములు ఎత్తి పట్టుకుంటారని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి పాస్టర్ అంతా పాములు ఎత్తి పట్టుకుంటారా అనేటట్టుగా వ్యంగ్యంగా అయినా ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్ చదివే విధానం తెలియక మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరిని గురించి మాట్లాడతారు? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి అని రాయబడిందిగా. ఇంతగా నమ్మిన వారు అంటే ఎవరు? చూడండి 17వ వచనం, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. 16వ అధ్యాయం 17వ వచనం, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడు అన్నాడు కదా. 17వ వచనం నమ్మిన వారు అంటే మొదటి వచనం నుంచి ఎవరు నమ్మలేదో మనం వెదిగితే సరిపోతుంది కదా. 17వ వచనం నమ్మిన వారు అంటే మనం ఎక్కడ వెతకాలి? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతకాలి. ఇక్కడ ప్రశ్న వచ్చినప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరు నమ్మలేదో చూద్దాం. 16వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయంలో 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతరని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడి అనెను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి ఎదురు నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పమన్నాడు, వీరు భయపడి చెప్పలేదు. అంటే భయపడ్డారు వాళ్ళు. 9వ వచనం, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడిను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయేరి. 11వ వచనం, అపోస్తులు యేసు ప్రభు తిరిగి లేచారు నమ్మలేదు అని స్పష్టంగా రాయబడింది. తర్వాత 13వ వచనం, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు వీరి మాటలనైనా నమ్మకపోయేరి. మరొకసారి నమ్మకపోయేరి. 11వ వచనం, 11వ వచనం, 13వ వచనం. తర్వాత చూడండి 14వ వచనం, పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. అంటే అపోస్తులు నమ్మలేదు కాబట్టి వారితో యేసు అంటున్నాడు, ఇప్పుడు నమ్మితే మీ వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి అని అపోస్తుల గురించి చెప్తూ ఉంటే ఈయన మాత్రం దాన్ని పట్టుకోవచ్చు. అంటే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ సందర్భాన్ని విస్మరించి చదివి తాను అపార్థం చేసుకోవడం కాకుండా మొత్తం ప్రపంచాన్ని అపార్థం చేయించడానికి మరి పాస్టర్లంతా పాములు ఎత్తి పట్టుకుంటారా అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక పుస్తకంలో కనీసం 17 వచనాలు కూడా ముందు చదవనటువంటి ఆ ఆతృత దేనికి?
బీటెక్ చదివానని చెప్పుకుంటూ 17 వచనాల్లో సందర్భం ఏంటి, ఎవరు నమ్మలేదు, ఎవరు చెప్తున్నాడనే సందర్భం కూడా తెలియకుండా అందరిని అపార్థం పాలు చేయడం, క్రైస్తవం పట్ల ద్వేషాన్ని నింపడం ఏమైనా బాధ్యత ఉందా క్రైస్తవం పట్ల? తర్వాత ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న చూడండి, అసలు యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటూ లూకాసు వార్త 12వ అధ్యాయం 49, 50, 51 వచనాలు కోట్ చేస్తూ, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలిగజేయవచ్చుతానని మీరు తలంచున్నారా? కాదు, భేదమే కలిగజేయవచ్చుతానని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5గురు వేరుపడి, ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఉందరు, తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి అని ఇక్కడ ఒక అపార్థం వచ్చేటట్టుగా ఈ వ్యక్తి వ్రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే సందర్భం ఏది, లూకాసు వార్త 12:49లో నేను చదివినిపిస్తాను చూడండి. మన ప్రవీణ్ చేసినటువంటి ఒక కుయుక్తి, కపటోపాయం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం లూకాసు వార్త, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకుని మండవలని ఎంతో కోరుచున్నాను కదా. ఇది ఆయన రాశాడు, ఇంతవరకు రాశాడు కదా. ఆ తర్వాత చూడండి నేను చదివినిపిస్తున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు ఆయన. దాన్ని ఇక్కడ కోట్ చేయలే. చూడండి, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకు రగులుకుని మండవాలని ఎంతో కోరుచున్నాను అని ఫుల్ స్టాప్ పెట్టి తర్వాత వచ్చానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చు మీరు తలంచున్నారు. 51కి వచ్చాడు. 50 వచ్చిన కంప్లీట్గా పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఎందుకని? ఈయన చెబుతున్న దానికి కొంచెం అనవసరంగా ఉంది కాబట్టి 50 పూర్తిగా పక్కన పెట్టేసి 49, 51, 52 దాకా వెళ్ళాడు. అంటే ఒక సందర్భాన్ని పూర్తిగా రాయకుండా దాంట్లో అసలైన విషయాలు పక్కన పెట్టి, ఇంతకు యేసు ప్రభు నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది పొందేంత వరకు నేను ఇబ్బంది పడుతున్నాను అన్నటువంటి ఆ బాప్తిసం ఏంటి తెలిస్తే యేసు ప్రభు ఏ అగ్ని వేయడానికి వచ్చాడని తెలుస్తుంది. అంటే 50 వచనం స్కిప్ చేసి 49, 51, 52 అంటే స్కిప్ చేయడం, అంటే చెర్రీ పికింగ్, స్కిప్పింగ్ చేశాడు. ఆ స్కిప్పింగ్ చేయకుండా దానికి అర్థం చెప్పి చెబితే తర్వాత నేను అగ్ని వేయడం అంటే ఏంటో నేను సమాధానం చెబుతాను. 6వ ప్రశ్న, అన్ని జనులకు సువార్త చెప్పవద్దని యేసు అన్నాడని మత్తయి సువార్త 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఆయన కోట్ చేశాడు. అంటే ఆ యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయలో పట్టణంలో ప్రవేశింపుడు కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నది ప్రకటించుడి అని అన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించడం అన్నది సువార్త కాదు. అది దానియేలు గ్రంథం చెప్పబడిన ప్రవచనం నెరవేరుతుందని ఇశ్రాయేలు జాతి చెప్పబడినటువంటి విషయం. అది సువార్త ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు సువార్త రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధించబడుతుంది. అంటే పరలోక రాజ్య ప్రకటన ఏంటి, సువార్త ప్రకటన ఏంటి తేడా తెలియకుండా పుస్తకం రాయడం. ఇకపోతే మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 చదివితే అక్కడ యేసు ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని తండ్రి యొక్క, కుమారునికి, పరిశుద్ధాత్మక నామమునకు బాప్తిసం ఇచ్చుడు నా శిష్యులుగా చేయండి అని చెబుతాడు. అది సువార్త ప్రకటన. పరలోక రాజ్య ప్రకటన ఏంటి, సువార్త ప్రకటన ఏంటి తేడా తెలియకుండా 10వ అధ్యాయంలో దీన్ని సువార్త అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ చేయడం. ఇక 7వ ప్రశ్న, యేసు ప్రపంచ మానవాళి కోసం వచ్చాడని చెబుతున్నారు కానీ బైబుల్లో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరిద్దకు పంపబడం లేదు అనేటువంటి దాన్ని మత్తయి సువార్త 10లో ఉందని ఆయన కోట్ చేశాడు. అసలు మత్తయి సువార్త 15వ అధ్యాయంతో ముగిసిపోయిందా? 28వ అధ్యాయం కదా ఉన్నది. 28వ అధ్యాయంలో 19వ వచనం నుంచి సర్వ ప్రపంచానికి వెళ్ళమని యేసు ప్రభు చెప్పాడు కదా. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తాడు 20:28లో, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనుగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పబడిన మాటలో ప్రపంచం కోసం యేసు ప్రభు వచ్చాడని రాయబడలేదా? ఇకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఇశ్రాయేలు కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతి వాడు నశింపుగా నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించిన దాంట్లో ఇశ్రాయేలు ఉన్నారు, సర్వ ప్రపంచం ఉందా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సర్వ ప్రపంచానికి శాంతికరమై ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. అంటే బైబుల్ చదవడం చేతగాక కొన్ని చెర్రీ పికింగ్ లాగా అక్కడ కొన్ని వచనాలు తీసుకుని మొత్తం ప్రపంచాన్ని అపార్థం చేయించడం దేనికి? దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఈ వచనాలు దేనికన్నా సమాధానం చెప్పాలి. ఒక్క వచనం ఎందుకు తీసుకున్నారు? తర్వాత 8వ ప్రశ్న, పాస్టర్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మైకులు పెట్టి బహిరంగంగా ప్రార్థన చేస్తుంటారు. మరి బైబుల్లో యేసు ప్రభు అన్నాడంట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూసి నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి దాన్ని మత్తయి సువార్త 6:6 కోట్ చేశాడు ఆయన. అవును, నేను మరలా అడుగుతున్నాను, యేసు ప్రభు చెప్పింది వ్యక్తిగత ప్రార్థన గురించి, బహిరంగ ప్రార్థన గురించి చెప్పింది. మరి యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరిని క్షమించు అన్నది బహిరంగ ప్రార్థన కాదా? నా దేవా నన్ను ఎందుకు విడిచావు అన్నది బహిరంగ ప్రార్థన కాదా? ఇకపోతే యేసు ప్రభు
యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి 26వ వచనం వరకు శిష్యులు అందరూ ఎదుట ప్రార్థన చేశాడు. అది బహిరంగ ప్రార్థన కదా. యేసు ప్రభు గెత్సెమనే తోటలో బహిరంగంగా అందరికీ వినబడేట్టుగా శిష్యులు వినబడేట్టుగా ప్రార్థన చేశాడు. అది బహిరంగ ప్రార్థన కదా. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను పంచిపెడుతున్నప్పుడు, దేవా నీవు నా ప్రార్థన విన్నందుకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని యేసు ప్రభు చెప్పినటువంటి బహిరంగ ప్రార్థన కదా. లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన బహిరంగ ప్రార్థన కదా. అంటే బైబిల్ పూర్తిగా చదవకుండా ఒకటి కనపడితే దాన్ని రాసుకొని అందరిని అపార్థం చేయించడం దేనికి? ఇకపోతే చూడండి, యేసు తర్వాత ప్రశ్న, యేసు పరిశుద్ధుడు, ఏ పాపం చేయనివాడు అంటారు, కానీ యేసు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు. లూకా సువార్త 18:19 కోట్ చేసి యేసు నేను పరిశుద్ధుని కాదు పాపిని చెప్తున్నాడు అన్నట్టుగా ఈయన కోట్ చేశాడు. అక్కడ యేసు అడుగుతున్నది ప్రశ్న, స్టేట్మెంట్ కాదు. ఏది క్వశ్చన్ ఏది స్టేట్మెంట్ అనేది కూడా తేడా తెలియకుండా పుస్తకం రాయడం. స్టేట్మెంట్ చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. నేను సత్పురుషుని కాను, అది స్టేట్మెంట్. నేను సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు అని ప్రశ్న వేస్తే అవతల వ్యక్తి సమాధానం చెప్పాలి. అంతేగాని స్టేట్మెంట్కి క్వశ్చన్కి తేడా తెలియకుండా యేసు ప్రభు పరిశుద్ధుడు కదా ఆయనే చెప్తున్నాడట. అది ప్రశ్న, స్టేట్మెంట్ కాదు. అలాగైతే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8:46 నుంచి యేసు ప్రభు చెప్తాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను పాపం చేయనేడలా నా మాట మీరు ఎందుకు నమ్మరు అని 2 ప్రశ్నలు స్పందించాడు యేసు ప్రభు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడు, ఎవడు అడుగుతాడు, ప్రశ్న అడిచాడు, సవాల్ చేస్తాడు, ఎవడైనా సమాధానం చెప్పాలని. ఆయన పాపం లేదు. లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం రాయబడిన మాట ఏంటంటే, సర్వోన్నత ఆత్మని కమ్ముకుంటుంది, ఆ ఆత్మ కమ్ముకున్నప్పుడు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాట స్పష్టంగా రాయబడితే, మరలా యేసు ప్రభు పాపం అనేటువంటి స్టేట్మెంట్ మీ సొంతంగా ఎందుకు ఇచ్చారు? ప్రశ్నకి స్టేట్మెంట్ తేడా తెలీదా? ఇక 9వ ఇంకో ప్రశ్న, 10వ ప్రశ్న, యేసుక్రీస్తుకు మతి చెల్లించిందని వారి ఇంటి వాళ్ళే అన్నారు అని అన్నారు. యేసు ప్రభు మతి చెల్లించిందని ఇంటి వాళ్ళే అన్నారు అని ఈయన అన్నాడు కదా. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటింతకి? గెరాసేనుల ప్రాంతంలో 2000 దయ్యాలు బట్టి సమాధులు తిరుగుతున్నట్టు ఒక పిచ్చోడిని యేసు ప్రభు స్వస్థ చిత్తునిగా చేసి బట్టలు కట్టించి ఆయన పాదాల దగ్గర కూర్చునేట్టు చేస్తే ఆ ప్రాంతం అంతా ఆశ్చర్యపోయారే. ఒక మతిస్థిమితులైనడు ఇంకో మతిస్థిమితులైన బాగు చేయగలడా? అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? యేసు ప్రభు ఎడతెరిపి లేకుండా ఆయన ప్రసంగాలు చేస్తూ ఎడతెరిపి లేకుండా స్వస్థతలు చేస్తూ ఉంటే, ఆయన భోజనం చేయడానికి కూడా మరిచిపోయి తిరుగుతూ ఉంటే, ఏంటి మతి చెల్లించినట్టు ప్రవర్తిస్తున్నావు? ఎడతెరిపి లేకుండా స్వస్థత చేస్తున్నాడు, ఎడతెరిపి లేకుండా స్వార్థ చేస్తున్నాడు, భోజనం కూడా ఆయన చేయట్లేదు. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు మతి చెల్లించిందంటే దాన్ని నిజంగా పిచ్చినట్టుగా రాస్తున్నాం అంటే కాంటెక్స్ట్ చదవడం, సందర్భానుసారంగా చదవడం కూడా చేత కాకుండా పుస్తకం రాయడం దేనికి? డన్. ఇప్పుడు మీ టైము 22 minutes 12:90. ఓకేనా? మీరు ఆ టైం తీసుకోవచ్చు. ఓకే, నమస్కారం అండి. జాన్ పాల్ గారు ఇప్పటికే చాలా వరకు చెప్పారు. సో వీటన్నిటికీ నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి వచ్చేసి క్రైస్తవాన్ని బూచిగా చూపిస్తున్నారు అని చెప్పేసి రకరకాల మాట్లాడారు. నేను ఉన్నట్టు చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి జాన్ పాల్ గారు ఏమడిగారు అంటే, శాస్త్రవేత్తలు మా బైబుల్ చేసి గొప్ప గొప్ప ఆవిష్కరణ చేశారు, శాస్త్రవేత్తలు అందరూ నాస్తికులు అని చెప్పేసి ఆ పాయింట్ రేస్ చేశారు. అంటే ఇప్పుడు దాని తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అనే శాస్త్రవేత్త, ఆయన వీల్ చైర్ మీద కూర్చుంటారు. అనుకో క్రైస్తవుడు జస్ట్ వీల్ చైర్ మీద కూర్చొని అనంత విశ్వాలో ఉన్నటువంటి నక్షత్రాలు మొత్తం, ఖగోళ శాస్త్రవేత్తలు మొత్తం లెక్క పెట్టగల ఒక సమర్థుడు. అతను అసలు ఏ దేవుడు లేడు, ఇదంతా బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా అనేది కనిపెట్టింది ఆయనే. ఆయన నాస్తికుడు దేవుడు లేడని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాశారు. తర్వాత ఐన్స్టీన్ కానీ వీళ్ళందరూ కూడా నాస్తికులే, క్రైస్తవులు. ఓకేనా? తర్వాత వచ్చేసి మొట్టమొదటిసారిగా సర్జరీ జరిగింది ఎక్కడంటే మన భారతదేశంలో ఒక మహర్షి సుశ్రుత అనే ఒక అతను మన హిందూ గ్రంథాలలో అంటే అక్కడ చూసి మొట్టమొదటిగా సర్జరీ చేశారు. అతనికి సంబంధించినటువంటి విగ్రహము లండన్లోనే ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అనుసారంగా ఇప్పుడు ఈరోజు సర్జరీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఈ సర్జరీకి ఇవన్నీ లేనప్పుడు మొట్టమొదటిగా మన భారతదేశంలో ఉన్నటువంటి మహర్షి సుశ్రుత గారే ఈ సర్జరీని స్టార్ట్ చేశారు. దీన్ని ఫస్ట్ ఇది జరిగిందనమాట. తర్వాత బైబిల్ని చూసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కనిపెట్టారని చెప్పేసి అంటున్నారు. చాలా వరకు ప్రొడక్ట్స్ మొత్తం ప్రపంచంలో ఎక్కువగా చైనీస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, కానీ చైనాలో క్రైస్తవ మతం అనేది లేదు. మొత్తం అక్కడ బైబిల్ అనేది ఎక్కడ లేదు. తర్వాత అమెరికాలో ఎక్కడెక్కడైతే ఉన్నారో శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా నేను పలానా బైబిల్ చూసి ఇది కనిపెట్టారని చెప్పేటువంటి ఒక్క శాస్త్రవేత్త సైంటిస్ట్ లేదు. అంటే అక్కడక్కడ వీళ్ళు ఏదైనా కల్పించి రాసిందే తప్ప. ఇప్పుడు బల్బులు కనిపెట్టిన ఎడిసన్ వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. బట్ క్రైస్తవంలో ఉన్న వాళ్ళలో నాస్తికులు ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. అసలు వాళ్ళు దేవుడిని నమ్మరు. మనమన్న హిందూ గ్రంథాలు నమ్ముతాం, కానీ వాళ్ళు నమ్మరు. నాస్తికుడు దేవుడు లేడనే కాన్సెప్ట్ ఫస్ట్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇది కాబట్టి నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఓ పని చేద్దాం, మరి బైబిల్ చూసి కనిపెట్టారని అనుకుందాం. మరి బైబిల్ ఏ వచనం చూసి
ఏం చూసి మరి కంప్యూటర్ కనిపెట్టారు? బైబిల్లో ఏ వచనం చూసి ఆ లైట్ను కనిపెట్టారు? ఏ వచనం అవకాశంగా తీసుకొని సెల్ ఫోన్స్ ఇవన్నీ కనిపెట్టారు? అనేది ఆ రిఫరెన్స్ ఏదో చెప్పాలి. ఆ రిఫరెన్స్ వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ ఫార్ములాకు ఈక్వల్గా ఉండదో లేదో చూడాలి. ఓకేనా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే సైన్స్కు నిజంగా బైబిల్ విరుద్ధంగా ఉంది. భూమి బల్లపరుపుగా ఉందని, ఇంతకుముందు కూడా భూమి గుండ్రంగా ఉందని ఒక వర్గం, లేదు భూమి బల్లపరుపుగా ఉందని ఇంకో వర్గం మధ్య కొట్టుకొని చంపినటువంటి చరిత్ర కూడా చాలా వరకు ఉంది. అది ఫస్ట్. అంటే శాస్త్రవేత్తలకు ఈ బైబిల్కు సంబంధం లేదన్న విషయము ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంతటితో ఈ వచనానికి నేను మీకు క్లియర్గా ఆధారం ఇచ్చాను. ఇది ఈ శాస్త్రవేత్తలు బైబిల్ కనిపెట్టారు అనేదానికి ఆన్సర్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి లూకాసు వార్త 14:26 వచనంలో, ఎవడైనా నా వద్దకు వచ్చి తల్లిదండ్రుల్ని అంటే ఇక్కడ ఎవరికి ఇంపార్టెంట్ అంటే నాకంటే ఎక్కువగా, అంటే యేసు కంటే ఎక్కువగా అని చెప్పేసి అంటున్నారు. సెకండ్ వన్, నాకంటే ఎక్కువగా, యేసు కంటే ఎక్కువ అని చెప్పేసి అన్నారు. బట్ అకార్డింగ్ టు వాళ్ళ బైబిల్ ప్రకారము, వాళ్ళ ఫాలో అవుతున్న సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తారు. లూకాసు వార్త 14:26లో వాళ్ళు అకార్డింగ్ టు వాళ్ళు ఫాలో అవుతారు. బట్ నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి నా స్కూల్ ప్రకారం కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి నా మొట్టమొదటికి ఇంపార్టెంట్ తల్లికి ఇస్తాను, దేవుడికి ఇవ్వను. నాకు అఫ్కోర్స్ కృష్ణుడు అంటే ఇష్టం, ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఎప్పుడు ఇష్టం అంటే నా తల్లి, నా తండ్రి, నా గురువు తర్వాత నాకు ఏ దేవుడైనా, నాకు దేవుడు ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ కాదు. నా గురువు కూడా, నా గురువు తర్వాత, తండ్రి తర్వాత, తల్లి తర్వాత. ఇక్కడ నాకంటే ఎక్కువగా అంటే యేసు కంటే ఎక్కువగా తల్లిదండ్రుల్ని ద్వేషించండి. అసలు ద్వేషించడం అనే కాన్సెప్ట్ అసలు ఉండకూడదు. అప్పుడు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్వేషించి అక్కడ ఉండట్లేదు, ప్రేమతోనే ఉంటున్నారు. కానీ ఇక్కడ యేసుని కోసము వీళ్ళని ద్వేషించండి, ద్వేషించిన వాడే నా శిష్యుడు అవుతాడు అనే కాన్సెప్ట్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత మనకు ఇల్లే దేవాలయము, ఇంట్లో ఉన్న బంధువులే మనకు పండగలు వచ్చినా ఏది వచ్చినా. కానీ ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ రెఫరెన్స్ మత్తయి 19:29 కూడా కోట్ చేస్తూ, అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను, తల్లిదండ్రులను, పిల్లలనైనా, భూములనైనా, ఇళ్లను మొత్తం విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు నిత్య జీవితం పొందుతాడు. అసలు ఇదేంటిది? ఇప్పుడు భార్య పిల్లల్ని, బంధుత్వాలు అందరినీ వదిలిపెట్టేసి యేసుని మాత్రమే ఫాలో అయితే, అంటే ఇక్కడ భూమి మీద నరకం అనుభవించాలా? ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటేనే కదా సంతోషం. ఇప్పుడు వాళ్ళందరినీ వేరుగా చేయమనే కదా. వీళ్ళందరినీ వదిలేసి పైకి వెళ్తే 100 రెట్లు ప్రతిఫలం పరలోకంలో ఉంటుందన్న కాన్సెప్ట్ నాకు ఇది అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రము నా బంధువులు ఇంపార్టెంట్, నా స్నేహితులు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ భూమి మీద నాకు ప్రాణంతో ఉన్నంత వరకు నాకు వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళతో ఉంటే నాకు స్వర్గం, సంతోషం. ఒక దేవుడి కాన్సెప్ట్ ఇలా ఉంటుందా? అసలు ఇలాంటి దేవుడి కాన్సెప్ట్ అని చెప్పేసి నా డౌట్. ఇక్కడ దీన్ని చెప్పారు నాకు ఫస్ట్. ఎవరికైనా ఇప్పుడు మొట్టమొదటి 5వ ఆజ్ఞ తల్లిదండ్రులు సన్మానింపమని నేను అదే చెప్తున్నాను. బైబిల్లో ద్వంద్వ వైఖరి ఉంది. ఒక చోట ద్వేషింపమని ఉంటుంది, ఒక చోట సన్మానింపమని ఉంటుంది, ఇంకో చోట చంపమని ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే వాళ్ళల్లో ఇవి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొన్ని వచనాలు మాత్రమే తీసుకొని ఇదే బైబిల్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పుస్తకం రాశాను. ఇందులో వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసింది. మాకు దేవుడైనా, ఎవరైనా, రాముడైనా, కృష్ణైనా, ఈ వీడియో చూస్తున్న, లైవ్ వింటున్న ప్రతి ఒక్క హిందూ ఎవరన్నా, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా కానీ, మీరు పూజించే ఏ దేవుడేం కావచ్చు, కృష్ణుడు, శివుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ 4th ప్లేసే. ఫస్ట్ ప్లేస్ ఇచ్చేటట్టయితే నన్ను ఫాలో అవ్వద్దు, 4th ప్లేస్ ఇవ్వండి. నేను అదే పిల్లలకైనా చెప్తున్నాను, స్కూల్ పిల్లలకి, డిగ్రీ, ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా నేను ఎక్కడ అదే చెప్తాను. ఫస్ట్ తల్లికి ఇవ్వండి, తండ్రికి ఇవ్వండి, గురువుకి ఇవ్వండి. ఎందుకంటే అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు అవసరమైంది దేవుడు కాదు, తల్లి. తర్వాత అతను అడుగుజాడలో అవసరమైంది తండ్రి. ఆ తర్వాత అతనికి విద్య నేర్చుకోవాలి, ప్రపంచం ఏంటో తెలియాలి, మానవత్వం, మనుషులు చుట్టుపక్కల అందరికీ తెలియాలంటే అవసరమైంది గురువు. ఆ తర్వాత దేవుడు ఎవరో తెలుస్తుంది. దేవుడు తల్లి చేత పుట్టి ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆ దేవుడైనా సరే తల్లి గర్భం నుంచి రావాలి కదా. మేము అది ఫాలో అవుతాం, మా సిద్ధాంతం అది. మాకు దేవుడు అనే కాన్సెప్ట్ కాదు. కానీ ఇది అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. అన్ని గ్రంథాలలో మునులు, ఋషులు, యోగులు కానీ వివేకానంద రాసిన పద్యాలలో కూడా ఇదే ఉంది, ఇదే ఫాలో అవ్వమని యువతకు చెప్తున్నారు. బట్ మేము ఇది ఫాలో అవుతాం కాబట్టి ఇది మాకు అభ్యంతరంగా ఉంది. వివేకానంద పద్యాలు రాశాడా? వివేకానంద చెప్తున్నాం మేము. వివేకానంద వాళ్ళు చెప్పినప్పుడు కానీ, తల్లిదండ్రులు చెప్పినప్పుడు అవి వాళ్ళు వచనాలు ఇస్తారు కదా, ఆ వచనాలలో అంటున్నారు. నెక్స్ట్ పద్యాలు కానీ ఏవైనా కానీ. నెక్స్ట్ యేసు కరుణామయుడు, దయగలవాడు అని చెప్తున్నారు కదా. మరి ఇదేంటి ఈ వచనం తీసుకున్నారు, మరి ఆ వచనం తీసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు యేసు కరుణామయుడు, దయగలవాడు, ప్రేమ గలవాడు అంటూ చెప్తూ నన్ను నమ్మకపోతే, నాకు అడ్డం వస్తే తిరగటి ఒక పెద్ద బండరాయి కట్టేసి సముద్రంలో పడేయండి అంటే, తిరగటే పెద్ద బండరాయి కట్టి సముద్రంలో పడేస్తే ఆ నీళ్ళల్లో చచ్చిపోడా? కానీ ఇటువంటి లక్షణాలు దేవుడికి ఉండడం ఏంటి? ఇప్పుడు కరుణామయుడు అంటుంటారు కదా, మరి ఈ వచనం చెప్తున్నారు చెప్పట్లేదా? ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? తర్వాత నా తమ్ముని ఏలుటకి ఇష్టం లేదు, నా శత్రువుని కూడా ఇంటికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించండి. చంపమని చెప్పడం ఏంటి? కరుణామయుడు దయగా గలవాడు, చంపమని చెప్పడం ఏంటి? ఇప్పుడు
నిజమైన దేవుడు ఎవరు? నేనే. నన్ను అది ఉపమానమా అక్షరార్థమా? ఉపమానం కదా. ఇది చెప్పడం ఏంటి? ఉపమానమా అక్షరార్థం? అక్షరార్థం కావచ్చు, ఉపమానం కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా చెప్పడం ఏంటి? ఇప్పుడు నన్ను చంపడం ఏంటి? చంపడం ఏంటి? చంపేవాడు కరుణామయుడు దయగవాడు ఎలా అవుతాడు? ఇది మాకు అభ్యంతరంగా ఉంది. సో ఇటువంటి మేము ఆయన ఒక వర్షన్ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు గురించి ఒక వర్షన్ మాత్రమే చెప్తారు, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. ఇంకో వర్షన్లో ఆయనకు ద్వంద్వ వైఖరి ఉంటుంది, డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. ఒక చోట కరుణామయుడు ప్రేమ గలవాడు అలా అంటారు, ఇలా అంటుంటారు. వస్తాయి, నేను తర్వాత మాట్లాడుతుంటే వస్తాయి. అది ఒకటి. నన్ను నమ్మారు కాబట్టి పాములను పట్టుకోమని చెప్పారు కదా, మరి పాస్టర్లు పాములు పట్టుకుంటారా ఏంటి, ఇలా వ్యంగ్యంగా రాశారని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు ఈ వచనం ఏంటి పూర్తిగా చదవాలి కదా, నేను చెప్తాను వినండి. ఇందులో వీళ్ళు ఏమేం పాటిస్తారు, ఏమేం పాటించట్లేదు ఇప్పుడు ఈ కెమెరా ఈ లైవ్ అన్న చూడాలి. మార్కు సువార్త 16:17-18 వచనం, నమ్మిన వారిని వల్ల ఈ సూచన క్రియలు కనపడను. ఏమనగా నా నామమున దయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకం ఏది తాగినా హనించేది, రోగుల మీద చేయడం సోతుంది. అంటే ఈ వచనాలు ఉపయోగించి, ఇదే రిఫరెన్స్ ఉపయోగించి నేను పాస్టర్ని నాకు యేసు కరుణించాడు కాబట్టి నేను స్వస్థత చేస్తున్నాను టచ్ అనగానే వాళ్ళు రోగాలు స్వస్థత జరిగినట్టు మనం కొన్ని స్టేజ్ మీద డ్రామాలు చూస్తున్నాం. తర్వాత కొత్త భాష మాట్లాడతారు, అక్కడ శకర్ అని చెప్పేసి మాట్లాడతారు. అవును, కొత్త భాషలో మాట్లాడతారు, ఇది ఈ వచనం ఉంది కదా అంటుంటారు. తర్వాత దయ్యాలు వెళ్ళగొడుతుంటారు, దయ్యాలు వెళ్ళగొట్టే స్కిట్ చేస్తూ ఉంటారు. నాకు దయ్యం పట్టింది అనగానే పాస్టర్ టచ్ అనగానే దయ్యం వదిలిపోయింది అంటుంటారు. అవన్నీ కూడా ఈ వచనం బట్టి వాళ్ళు చేస్తున్నారు. మరి ఇదే ఈ వచనంలో మార్కు సువార్త 16-17 వచనాలు. మరి ఈ వచనంలో దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి పాస్టర్లకు ఉన్నప్పుడు, రోగుల స్వస్థతలు చేసే శక్తి పాస్టర్లకు ఉన్నప్పుడు, తర్వాత కొత్త భాషలో మాట్లాడే విధంగా ఉన్నప్పుడు, విదేశాలలో కొంతమంది పాస్టర్లు ఈ వచనం పట్టుకొని కొండ చిలువలు తీసుకొని వస్తారు చర్చికి. ఇదిగో బైబిల్లో ఉంది, నేను పామును పట్టుకుని చూడండి, బైబిల్ ఉన్నట్టు నేను పామును పట్టుకోని చెప్పేసి అట్లాంటివి ఉన్నాయి. కానీ మన భారతదేశం అంత లేదులే, ఉదాహరణ చెప్తున్నా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు నామమున్న వీళ్ళు స్వస్థతలు చేసే శక్తి, దయ్యాల వల్ల శక్తి, కొత్త భాషలో మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మరి పాములు ఎత్తి పట్టుకోవచ్చు కదా. మరి విషం లాంటిది ఏదైనా తాగినప్పుడు ఏదే చావరు అన్నప్పుడు అది తాగి చూపించవచ్చు కదా. ఇది మాకున్నటువంటి, అంటే ఈ వచనం పూర్తిగా చదివితే ఇది. కానీ వీళ్ళేంది కొత్త భాషలో మాట్లాడే అకర శకర అంటే కొత్త భాష అయిపోతుంది, రైట్ అయిపోయింది. నెక్స్ట్ దయ్యాలు వదిలికొట్టిన ఎవరినో ఒక తీసుకొచ్చి 1000-2000 చేసి మన ఒంట్లో దయ్యం ఉంది టచ్ అనగానే దయ్యం వదిలిపోయింది, రైట్ ఇది బాగుంది. స్వస్థతలు ఎవరినో ఒక డ్రామా తీసుకొచ్చి మొన్న దాకా నా కాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నాయి, పాస్టర్ ప్రార్థన చేయనా కాళ్ళు మోకాలు నొప్పి పోయినాయి అంటే ఇది అయిపోయింది, రైట్. అంటే వీళ్ళు అనుకూలంగా ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్టేజ్ మీద ఈజీగా చేయగలుగుతారో అవి పట్టుకునేది, పాములు అయితే పట్టుకోవడం ఇది మన వల్ల కాదు కదా, ఇది స్కిప్ చేస్తున్నారు అనమాట. సో ఇది నేను దీన్ని రైస్ చేశాను, అంటే వచనం పూర్తిగా చదవండి అని చెప్పేసి రైస్ చేస్తున్నాను, రైట్. అది అయిపోయింది కదా. నెక్స్ట్ అసలు యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు ఎందుకంటే అక్కడ ఒక 50 నెంబరు ఒక స్కిప్ చేశారు కదా అని చెప్పేసి అన్నారు. ఈ బైబిల్ మొత్తంలో వాళ్ళు పూర్తిగా ప్రచారం చేయట్లేదు, కొన్ని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, మా యేసు నమ్ముకుంటే మీకు మంచి జరిగిద్ది, మీకు అన్ని కష్టాలు నష్టాలన్నీ పోతాయి, మీ రోగాలు తగ్గిపోతాయి అంటున్నారు. అసలు యేసు నమ్ముకుంటే వచ్చేది ఏంటంటే కుటుంబ బంధుత్వాలు విడిపోతాయి. నేను చెప్పాలన్న పాయింట్ ఇది ఇక్కడ. ఏ విధంగా అంటే ఈ భూమి మీద అగ్నివే వచ్చి నేను ఇదివరకు మొగులుకొని ఎంతో మండుచున్నాను, నేను భూమి మీద సమాధానం కలిగి వచ్చి తిని మీరు తలుచుతున్నావా? కాదు. వీళ్ళందరూ ప్రతి ప్రశ్నకు వేసే చూడండి అలా నవ్వడం అనేది కాదు, కరెక్ట్ కాదు. నేను అలా ఆయన చెప్పినప్పుడు నేను నవ్వలేదు. అక్కడ ఫొటోస్ సరే, రైట్ సరే, ఆయన ఓకే, అది జనాలు చూస్తారులేండి. ఏంటంటే ప్రతి ప్రశ్నకు సమాధానం యేసు ఇస్తారంటుంటారు కదా. మనకి ఏం వచ్చినా కూడా మనకి యేసే సమాధానం చెప్తాడు, ఏం జరిగినా కూడా యేసే చెప్తుంటారు అంటారు కదా. మరి ఇక్కడ యేసేమన్నా అంటే నేను భూమి మీద సమాధానం కలిగి చేయవచ్చి నేను తలుచుతున్నావా? కాదు. నేను సమాధానం కలిగి చేయవచ్చు వచ్చినాను, నేను సమాధానం చెప్పడానికి రాలేదు, నేను భేదమునే కలిగి చేయవచ్చు తిని. లూకా 12 ఉంటుంది. భేదమునే కలిగి వచ్చి తిని మీతో చెప్పుచున్నాను, ఇంట్లో నుండి 5 వేరు పడి నేను పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నది. అంటే లూకా 12:49, 51, 53. ఇతను పాస్టర్ గారు ఏమంటున్నారంటే నేను ఒక 50 వచనము స్కిప్ చేశానంట. ఆ 50 వచనం స్కిప్ చేసిన ఏంటంటే అందులో ఏముందంటే నేను పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నదని చెప్పారు. సరే, అంటే ఈయన బాప్తిసం పొందితే ఇలా కుటుంబాల మధ్య గొడవలు వస్తాయా? లేదా బాప్తిసం పొందకపోతే కుటుంబాల మధ్య గొడవలు రావా? అసలు యేసు ఎందుకు వచ్చారు చెప్పండి? ఈ వచనం ప్రకారం లూకా 12 ఆ వచనం స్కిప్ చేశారని చెప్పేసి అంటున్నారు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటి. సరే, ఆ వచనం యాడ్ చేస్తే అర్థం ఏంటి? ఆ ఒక్క వచనం యాడ్ చేస్తే ఈ అర్థం మొత్తం మారిపోతుందా? ఇప్పుడు ఆ వచనం ఏంటి? మేము పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నది, పొందాలని చెప్పేసి ఏదో యేసు అన్నారు అనుకోండి, సరే రైట్. అదే ఆ ఒక్క వచనం యాడ్ చేస్తే ఈ పూర్తి అర్థం ఏ విధంగా వస్తుంది? అసలు అర్థం ఏంటి? అసలు యేసు ఎందుకు వచ్చాడంటే నేను భూమి మీద సమాధానం కలిగించడానికి రాలేదు, భేదమునే కలిగజేయవచ్చు. అంటే ఏ విధంగా భేదం కలిగజేస్తున్నారంటే భేదం కలిగి వచ్చి ఇప్పటి నుంచి ఇంట్లో 5 వేరుపడి, అంటే ఒక ఇంట్లో ఉన్నవాంటో 5 వేరుపడి 2 విరోధులు గాను 3
ముగ్గురి విరోధులు కానీ ఇద్దరు తండ్రికి కుమారుడికి, కుమారుడికి తండ్రికి, తల్లికి కుమార్తెకి, కుమార్తె తల్లికి, అత్తకు కోడలికి, కోడలకు అత్తలకు విరోధులుగా పెట్ట వచ్చుతుందని మీకు చెప్పాను. ఎవరన్నారు? యేసు అన్నారు. కుటుంబంలో ఉన్న బంధుత్వాలన్నీ విడగొట్టడానికి నేను వచ్చానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ ఒక్క వచనం యాడ్ చేస్తే కలిపినట్ట? నేను 50 నెంబర్ మిస్ చేశాను కదా, నాకు అది సమాధానం చెప్పాలి. సో ఇది కాబట్టి ఇలా కుటుంబాల మధ్య విడగొట్టే లక్షణాలు చాలా స్పష్టంగా ఈ బైబిల్ ఉన్నప్పుడు మేము ఇది ఎందుకు అంటే మా కుటుంబాలు మేము అందరం సంతోషంగా ఉంటున్నాం కదా, మరి ఏంటి? ఇది ఒకటి ఇంతటితో అయిపోయింది. ఈ పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి ఒక పాయింట్ ఎత్తారు. అసలు ఏంటి వీళ్ళు చెప్పే సువార్త అంటే? సువార్త ఏంటో తెలియదండి. ఈ వచనం అంటే ఇక్కడ వచ్చేసి అన్యజనులకు సువార్త చెప్పవద్దని యేసు అన్నాడు. అంటే సువార్త ఇది నేను ఇక్కడ మెన్షన్ చేశాను సువార్తని. సో తర్వాత ఏం చేశారు? ఆ యేసు 12 మంది పంపించి ఆజ్ఞాపించినది ఏమనగా ఈ ఇజ్రాయెల్ వంశంలో నచ్చింది పరలోక రాజ్యము సమీపించున్నది ప్రకటన. అంటే పరలోక రాజ్యము సమీపించు అనేది చెప్పడం వేరంట, సువార్త వేరంట. అన్నారా అనలేదా? ఫస్ట్ ఇప్పుడు కూడా అంటున్నా. ఓకే, రైట్. అంటే వీళ్ళు చెప్పే సువార్త ఏంటి? యేసు రెండో రాకడ వస్తున్నాడు, రెండో రాకడ ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం కదా. మరేంటి అంటే పరలోకం సువార్త వేరు, పరలోక రాజ్యం వేరా? వేరు. అది సరే, ఓకే. ఇది మరి డిఫరెంట్ గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. అంటే వీళ్ళు చెప్పే సువార్త ఏంటి? అదే వచ్చిన సమస్య. ఫస్ట్ టైం అదే కదా, అదే వచ్చిన సమస్య కాదండి. నేనేమంటున్నా అంటే మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి. అంటే సువార్త వేరు, పరలోక రాజ్యం వేరు. ఇప్పుడు మొత్తం మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఈ వీడియో బయటకు వస్తే ఆయనకే వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడతారు. అది విషయం అండి. అసలు ఏంటండి సువార్త అంటే? యేసు నమ్ముకోండి, యేసు నమ్ముకోండి, మీకు పరలోకం వస్తుంది. ఇదే సువార్త. సువార్త అంటే పరలోక రాజ్యం గురించి చెప్పడమే కదా. కానీ సువార్త వేరు, పరలోక రాజ్యం వేరు అంటున్నారు. సో అది ఈయన అంటున్నారు. మరి మొత్తం పాస్టర్ అందరూ అదే ప్రచారం చేస్తున్నారు. మీకు పరలోక రాజ్యం సమీపిస్తుంది, యేసు నమ్ముకోండి అని చెప్పేసి ఆ ప్రక్కలాట పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. మరి సువార్త పరలోక రాజ్యమే కదా. మరి కాదన్నారు. మరి కాదని చెప్పేసి మొత్తం క్రైస్తవులు మొత్తం ఒక స్టాండ్ తీసుకోమని చెప్పండి. ఇది అంటే యేసు ఆ 12 మంది శిష్యులు పంపించి వారికి ఆజ్ఞాపించింది ఏమన్నా, మీరు అన్ని జనుల మార్గంలోకి దారులకు వెళ్ళకండి. అన్ని జనులు అంటే ఎవరంటే క్రైస్తవులు కాకుండా ఇతర మతస్థులు అన్నమాట. అంటే వీళ్ళు క్రైస్తవులు కాకుండా ఇతరులను అన్యులు అంటున్నారు అనమాట. వాళ్ళకి వెళ్ళొద్దు. సమరయ పట్టణంలో ప్రవేశించడం కానీ ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల ఎద్దుకే వెళ్ళండి అంటే స్పష్టంగా మళ్ళీ ఇంకొక వచనం తీసుకొచ్చి నేను అదే చెప్తున్నాను. డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు కదా, ప్రపంచంలో సర్వ మానవాళి గురించి చెప్పమని ఉంది కదా అని చెప్పేసి దాని పైన ఎక్కడో కొన్ని వచనాలు పట్టుకున్నారు. సరే, నేను అదే చెప్తున్నా. ఇక్కడ నశించిన ఇజ్రాయేలు వద్దకే వెళ్ళడి పరలోక రాజ్యం చెప్పి. తర్వాత ఇంకొక వచనం వచ్చేసి మత్తయి 15:4 ఆయన నశించిన ఇజ్రాయేలులకు కానీ ఎవ్వరి వద్దకు నేను పంపబడలేదు. అర్థమైందండి? ఎవరి వద్దకు నేను పంపబడలేదు. నేను ఐరా ఆఫీస్ వద్దకే తప్ప ఎవరి వద్దకు నేను రాలేదు. నేను ఐరా ఆఫీస్కి వస్తున్నాను, ఐరా ఆఫీస్కే తప్ప నేను ఎవ్వరి వద్దకు వెళ్ళట్లేదు. నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప యేసు నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప ఎవరి వద్దకు వెళ్ళలేదు. స్పష్టంగా ఇది ఉంది. మళ్ళీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మొత్తం ప్రపంచానికి చెప్పమన్నారు కదా. మళ్ళీ పైన కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు సర్వ మానవుల గురించి కూడా చెప్పారు కదా. మరి ఇదేంటిది? ఇది అక్కడ చెప్పి ఉండొచ్చు, దాన్ని చెప్పిన దానికి ఉంది, అది పక్కన పెట్టండి. నేను అదే అంటున్నా, ద్వంద్వ వైఖరి. వీళ్ళు ప్రపంచంలో ఉన్న అందరి కోసం యేసు వచ్చారు అని చెప్పేసి అంటాడు. కానీ యేసు ఏమో మత్తయి సువార్త 15:24 వచ్చిన ప్రకారము నేను నశించిన ఇజ్రాయేల్ వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు రాలేదు. చూడండి స్పష్టంగా మీకు బైబిల్ నేను రాసిన పుస్తకం అయితే మీరు బైబిల్లో మీరు చదవచ్చు, జనాలకు అర్థమైపోతుంది. తర్వాత పాస్టర్లు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి రోడ్ల మీద మైకులు పెట్టి బహిరంగంగా చేస్తున్నారు కదా. మరి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి అంటే తండ్రికి అంటే ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయండి, అప్పుడు మీకు తండ్రి ప్రతిఫలం ఇచ్చును అని ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మరి వీళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ మధ్యలో నించొని ప్రార్థన చేస్తున్నారు కదా, మరి వీళ్ళకు తండ్రి ప్రతిఫలం ఇస్తాడా ఈ వచనం ప్రకారము? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రార్థన చేయను, అప్పుడు నీకు రహస్యమందున చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తేనే నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. కానీ రోడ్ల మధ్యలోకి వచ్చి జనాలందరూ చూస్తుండగా మైక్రోలు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడం ఏంటనేది నా క్వశ్చన్. సో ఇది దీనికి అదేంటి ఇదని చెప్పేసి మళ్ళీ ఏదేదో అన్నారు. తర్వాత యేసు పరిశుద్ధుడు ఏ పాపము చేయనివాడు ఆయన అన్నప్పుడు సో అప్పుడు ఏమన్నారంటే ఒక నిమిషం ఆగండి, ఇది స్టేట్మెంట్ సత్పురుషుడు అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నారంటే యేసు, ఇప్పుడు మీరు నన్ను అడిగారండి ప్రవీణ్ మీరు ఎట్లాంటి వాళ్ళు అది అన్నాను అనుకుంటే నేను ఎలా మంచోనని చెప్తానంటే నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు కదా అన్నారు అనుకో, అది కాదు కదా, అది నేనే స్వయంగా చెప్తున్నా. ఇక్కడ యేసు స్వయంగా ఏమని చెప్తున్నారంటే అందుకు యేసు నేను సత్పురుషుడు ఎలా చెప్పుచున్నావు, నేను మంచోనని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే, ఎవడు సత్పురుషుడు కాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులలో
నేను వాళ్ళ శిష్యులు అడిగినప్పుడు నేను సత్పురుషుడు, నేను మంచివానని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు తప్ప ఒక సత్పురుషుడు లేడు అంటే వీళ్ళు ఏమంటారంటే యేసు పరిశుద్ధుడండి, ఏ పాపము చేయలేదండి అని అంటుంటారు కదా. కానీ యేసే చెప్తాడు నేను ఎలా సత్పురుషుడు, నేను ఎలా మంచివానని చెప్తున్నావు, నా దేవుడు తప్ప వేరొక సత్పురుషుడు లేడు అని చెప్పేసి అన్నాడు. ఇది లూకా సువార్త 18:19. ఓకే, లూకా 18:19. ఓకే, ఇది తర్వాత వచ్చేసి మార్కు 21లో, మార్కు 3:21లో. ఇప్పుడు ఇతను లాస్ట్ ఏమన్నారంటే, నాకు టైం ఎంత ఉందండి? టైం మీకు ఇంకొక 4 minutes ఉంది. ఓకే రైట్, నాకు సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇంకోటి ఏంటంటే యేసుకి మతి చెల్లించిందని చెప్పేసి వారి ఇంటి వాళ్ళు అన్నారు. క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని కోట్ చేస్తూ మన పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎడతెరిపి లేకుండా యేసు సువార్త చేస్తున్నాడు అంటే ఎడతెరిపి లేకుండా సువార్త చేస్తే పిచ్చోళ్ళు అంటారా? అంటే రాత్రనక పగలనక ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేసేస్తే అంటారా? అది ఎవరన్నారు? అని ఇంటి వారే అన్నారు. అసలు దీని సందర్భం మీద ఆయన కొట్టనికి వచ్చారు. యేసు బాబు కొట్టనికి వస్తే లేదు, వదిలిపెట్టండి. ఆయనకు మతి చెల్లించిందని ఆయనకు యేసును పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చారు. తర్వాత కొట్టారులేండి, ఆ తర్వాత విషయము. పట్టుకోవడానికి వస్తే కొట్టారు, కొరడ దెబ్బలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ వేయడానికి అన్ని కొట్టారు. ఈ సందర్భంలో పట్టుకోవడానికి వచ్చారు. నేను చెప్తాను, ఈ సందర్భంలో నేను అదే చెప్తున్నా. ఈ సందర్భంలో ఎందుకు పట్టుకోనికి వచ్చారు? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎంత అయినా కానీ మా అమ్మ కవర్ చేస్తుంది. కానీ మమ్మే పిచ్చిదన్న అంత కాదు కదా. ఆయన సంగతి విని ఆయన మతి చెల్లించిందని ఆయన పట్టుకుపోయారు. ఇది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కుయుక్తితో రాశారు, ద్వేషంతో రాశారు. అంటే ద్వేషం అని బైబిల్ ఉంది. తల్లిదండ్రులు ద్వేషించండి అని బైబిల్ ఉంది. మరి ద్వేషించడం అనే కాన్సెప్ట్ బయట పెట్టినప్పుడు ద్వేషాన్ని తగ్గించడానికి సో ఇది సరి చేసుకోవాలి. తర్వాత నేను కుయుక్తితో అంటున్నాను, నేను ఉన్నది ఉన్నట్టు రాశాను, యాస్టీస్గా ఉన్నట్టు రాశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి సిద్ధాంతాలు, బేస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది మేము ఫాలో అవ్వట్లా. వాళ్ళు ఫాలో అవుతున్నది ఏంటి? ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తారు, వాళ్ళు యేసుకి ఇంపార్టెంట్ ఇస్తారు. మేము అట్లా కాదు, నాకు ఫస్ట్ మా అమ్మకి ఇస్తాను, నా దేశానికి ఇంపార్టెంట్ ఇస్తాను. వాళ్ళ దాంట్లో చెప్పంటే ఒక యేసు గురించి మాత్రం చెప్తారు. నేను చెప్పాలంటే నాకు నీ దేశం కోసం పోరాడిన వాళ్ళందరినీ మేము గుర్తించుకుంటాము, వాళ్ళందరికీ మేము అబ్దుల్ కలాం కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాము. అది తర్వాత మేము ఈ ఒక్క బైబిల్ మాత్రమే కాదు, అన్ని గ్రంథాల గురించి మేము పరిశీలిస్తాము. వాళ్ళు ఒక్క బైబిల్ గ్రంథం దాటి దానికి వెళ్ళదు, ఇది ఒక్కటే గ్రంథం అని చెప్పేసి అంటుంటారు. అన్ని పరిశీలించాలి కదా అని చెప్పి నేను కూడా చెప్తుంటాను. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఓ క్రైస్తవుడే మేలుకో, ఇది హిందువుల కోసం రాయబడింది కాదు. హిందువుల కోసం నేను మరో పుస్తకం రాస్తున్నాను, అది ఇంకా రిలీజ్లోనే ఉంది. ఇది కేవలము క్రైస్తవులారా మేల్కోండి. ఓ క్రైస్తవ ఎందుకంటే నేను పుట్టి పెరిగినటువంటి నా క్రైస్తవ సమాజం 28 ఏళ్ళు నేను ఆ క్రైస్తవంలో నుంచి వచ్చి ఉన్నాను. కాబట్టి నా వాళ్ళందరూ బైబిల్ గురించి పూర్తిగా తెలియక పాస్టర్లు చెప్పే మాటలతోటే వాళ్ళు బైబిల్ అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి ఇది పూర్తిగా పరిశీలించండి, నిజమా అబద్ధమా తెలుసుకోండి. ఈ కిందకి నేను ఇచ్చాను, ఇది మతాల మధ్య 2 వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందనడానికి నేను హిందూ గ్రంథాలు నేనే కోట్ చేయలేదు, హిందూ గ్రంథం నుంచి నేనేం రాయలేదు. ఇవన్నీ కూడా మీరు మీ పాస్టర్ని ప్రశ్నించండి. మీకు సరైన సమాధానం అనిపిస్తే మీరు చర్చికి వెళ్ళండి. మీకు లాస్ట్ రాశాను చివరి మాట అనుకుంటూ, కానీ ఒకసారి ఇది చదివి పరిశీలించండి, ఏది నిజం ఏది అబద్ధం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బైబిల్ను క్వశ్చన్ చేసే విధంగా క్రైస్తవ సమాజం తయారవ్వాలనేది ముఖ్యంగా నా ఉద్దేశం. కాబట్టి ఇది నాకు హిందువులు సపోర్ట్ చేస్తూ హిందువులందరూ నా పుస్తకాలు తీసుకొని వాళ్ళ తోటి క్రైస్తవ స్నేహితులకు ఇస్తున్నారు. చాలా చోట్ల మేము ఒక వాలంటీర్లుగా పెట్టుకొని అన్ని విలేజ్లు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది బైబిల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చించి అవతలు పడేస్తారు, నేను తప్పుగా రాస్తాను, చించి అవతలు పడేస్తారు. కూర్తిగా రాశారు, గొడవలు పెట్టడానికి రాశారు, ఇలాంటి విద్వేషకరంగా ద్వేషం తగ్గించే విధంగా రాశారు. అంటే ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ ఆత్మతో రాయబడింది, ప్రతి ఒక్క వాక్యం కూడా మాకు ఇంపార్టెంట్ అని అన్నప్పుడు మరి అందులో నేను ఏ వాక్యమైనా నేను తీసుకుంటా, అందులో ఏ వాక్యం అని చెప్పి నేను ప్రజెంట్ చేస్తాను. ఇందులో నాకు అర్థమైనటువంటి భావ ప్రకటన స్పేస్ నాకు ఇచ్చిన దాని ప్రకారం ఈ అర్థంకు నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి నేను రాస్తాను. నేను అది అర్థం అలా రావట్లేదంటే పైన ఇంకోటి ఉంది కదా, అక్కడ ఇంకోటి ఉంది కదా, అంటే మరి ఇది ఈ వచనాలు చెప్పాలి కదా, ఈ వచనాలు కూడా తెలియజేయాలి కదా అది. సో జాన్ పాల్ గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకైతే నేను సమాధానం ఇచ్చాను. సో నా టైం ఎంత ఉంది? ఇంకా ఓకేనండి, నాకు ఇచ్చిన టైం అయితే యూజ్ చేస్తాను. మ్యాక్సిమం 1 minute. అదేనండి, ఇంకా ఇప్పుడు జాన్ పాల్ గారు అడిగినటువంటి నేను సమాధానాలు ప్రతిదీ ఆయన పరిశీలించండి. ఆ తర్వాత తన నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటే నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఈ టైం ఇచ్చినటువంటి. ఓకే, డన్. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఇప్పుడు మళ్ళీ జాన్ పాల్ గారు లీడ్ తీసుకుంటున్నారు.